హలో అండి. ఇలా ఒకసారి సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా కొత్తిమీర, పుదీనా రైస్‌ని ట్రై చేసి చూడండి. లంచ్ బాక్స్‌లోకైనా లేదా మిగిలిపోయిన అన్నంతోనైనా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 ఇంచు అల్లము, అలాగే పొట్టు తీసుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, మీ స్పైసెస్ తగ్గట్టు 2 పచ్చిమిర్చి, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచీ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక చిన్న కట్ట పుదీనాను కూడా శుభ్రంగా కడిగి వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ సోంపు, అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్, 2 స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసి పుదీనా పేస్ట్లోని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక మనం ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసుకొని తగినంత సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒక 10 సెకండ్స్ హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేస్తే ఈ కొత్తిమీర పుదీనా రైస్ మిగిలిపోయిన అన్నంతోనైనా లంచ్ బాక్స్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.